లోక్సభ ఎన్నికల్లో తెలంగాణ, కర్ణాటక ఈ రెండిట్లలో కూడా కాంగ్రెస్ పార్టీని అధికారంలో ఉంది. అందరికంటే ఎక్కువ సీట్లు సాధించాలి లెక్క ప్రకారం. అందులో మొన్న మధ్యనే విజయాలు సాధించినటువంటి. కానీ తీరా చూస్తే రెండు చోట్ల కూడా ఆశించిన ఫలితాలు రాలేదు. తెలంగాణలోనేమో 8 స్థానాలు గెలుచుకుంది. గతంలో 3తో పోల్చుకుంటే 5 పెరిగినట్టే. అట్లాగే కర్ణాటకలో కూడా వచ్చేటప్పటికి ఈ ఎన్నికల్లో 14 నుంచి 15 సీట్లు వస్తాయని అంచనా వేసింది. తీరా చూస్తే పార్టీ అక్కడ 9 దగ్గర పరిమితమైనటువంటి పరిస్థితి. టోటల్గా తమ పార్టీ చేసినటువంటి తప్పుల్ని సమీక్షించుకుంటామని కర్ణాటక డిప్యూటీ సీఎం డీకే శివకుమార్ చెప్పుకొచ్చారు. 2019 ఎన్నికల్లో 1 సీటు ఉంటే ప్రస్తుతం 9 స్థానాలకు పెరిగాం. కానీ ఎన్నికల్లో 14 నుంచి 15 సీట్లు వస్తాయని అంచనా వేశాం. కానీ కర్ణాటకలో మా పార్టీ పనితీరుని ఏఐసీసీ నిజ నిర్ధారణ కమిటీ సమక్షంలో సమీక్షించుకుంటామని ప్రకటించారు. రాష్ట్రంలో 4 భౌగోళిక ప్రాంతాల్లో పార్టీకి సంబంధించిన పరిస్థితుల్లో నివేదికను అందిస్తామని తేల్చి చెప్పారు.